ఈరోజు ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తికి సంబంధించిన కర్మ ఎలా ఉంటుందంటే, రుద్రస్థానం యాక్టివేట్ కానంత వరకు కూడా కర్మ చాలా బ్యాలెన్స్డ్‌గా, చాలా తక్కువ కర్మ అనుభవిస్తాడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే రుద్రస్థానం యాక్టివేట్ చేసుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తికి కర్మ బలంగా తయారవుతుందనమాట. ఎంత బలంగా అంటే 100కు 100% కర్మ బలంగా తయారవడంతో పాటు అనుబంధ కర్మ కూడా యాడ్ అవుతుంది. అనుబంధ కర్మ అంటే ఇప్పుడు ఇక్కడ భర్తకు భార్య, భార్యకు భర్త ఈ అనుబంధ కర్మ కూడా యాడ్ అయ్యి వీళ్ళతో పాటు సంతాన కర్మ కూడా యాడ్ అవుతుందనమాట. ఎట్ ఏ సేమ్ టైం పంచమ స్థానం, సప్తమ స్థానం, ఏకాదశి స్థానం ఈ 3 కర్మలో రుద్రస్థానం యాక్టివేట్ అవ్వడం ద్వారా కర్మ బలంగా తయారయ్యి ఆ వ్యక్తి కర్మ అనేది మంచిగా ఉంటేనే మంచి కర్మ అనుభవిస్తాడు. కొంచెం అనుకూలంగా లేకపోతేనో అనుకూలంగా లేని కర్మని అనుభవిస్తాడనమాట. అందువల్ల రుద్రస్థానమే కర్మని అనుభవింపచేయడానికి కొన్ని స్థానాలకి బలంగా తయారవుతాయి అన్నమాట రుద్రస్థానంతో పాటు.